నేటి రాశి ఫలాలు. మకర రాశి వారు తమ ఆలోచన విధానంతో అందరినీ ఈరోజు ఆకట్టుకోగలుగుతారు. అలాగే మంచి మాట తీరుతో ప్రతి పనిలోనూ కార్యసిద్ధి అనేది కలుగుతుంది, వ్యవహార సిద్ధి అనేది కలుగుతుంది. ఇక ఈరోజు మకర రాశి వారు వ్యాపారస్తులకు లాభాలను గడిస్తారు. ఎవరైతే నిరుద్యోగులు ఉన్నారో వారికి ఉద్యోగ ప్రాప్తి అనేది కనిపిస్తుంది. ఇక విదేశాలలో విద్యాపరంగా కానీ, వృత్తిపరంగా కానీ, ఉద్యోగపరంగా కానీ ఎవరైతే విదేశాలకు వెళ్ళాలనుకుంటున్నారో ఆ విదేశీయానంలో ఉన్న ఆటంకాలు అనేవి ఈరోజు తొలగిపోతాయి. చాలా అనుకూలత అనేది ఏర్పడుతుంది. ఇక ఈరోజు రాజకీయ నాయకులకు శుభయోగంగా ఉంటుంది. ఇక వ్యవసాయదారులకు పంట లాభం కనిపిస్తుంది. అలాగే ఉద్యోగస్తులకు అనుకున్న చోట్లకు బదిలీలు అనేవి జరుగుతాయి. ఇక ఎవరైతే ఉద్యోగం పోగొట్టుకున్నారో వారికి తిరిగి ఉద్యోగాన్ని పొందే అవకాశం అయితే ఈరోజు కనిపిస్తుంది. అలాగే మకర రాశి వారు తీసుకునే మంచి నిర్ణయాల వలన ప్రశాంతత చేకూరుతుంది. అలాగే లాభాలను గడిస్తారు. ఇక మకర రాశి వారు తమ కుటుంబ సభ్యుల నుండి ధన సహాయాన్ని పొందుతారు. అలాగే గృహమున విచిత్రమైన సంఘటనలు చోటు చేసుకుంటాయి. ఇక ఈరోజు నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. మకర రాశి వారికి అవసరానికి సన్నిహితుల నుండి సహాయ సహకారాలు అనేవి అందుతాయి. అలాగే సమాజంలోని ప్రముఖుల నుండి అరుదైన ఆహ్వానాలను అందుకుంటారు. వృత్తి వ్యాపారాలలో ఎవరైతే ఉన్నారో వారికి ఆర్థిక అనుకూలత అనేది కలుగుతుంది. ఉద్యోగస్తులకు ఉన్నత పదవులు పొందే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక మకర రాశి వారికి ఈరోజు ఆకస్మిక ప్రయాణాలు చేసే అవకాశం అయితే ఉంది కాబట్టి దానికి సంసిద్ధంగా ఉండండి. అలాగే కుటుంబ సభ్యులతో విందు వినోదాది కార్యక్రమాల్లో పాల్గొంటారు. అలాగే పడ్డ కష్టానికి తగిన ఫలితాన్ని ఈరోజు పొందగలుగుతారు. భూ వివాదాలలో చిక్కుకుని ఎవరైతే ఉన్నారో వారికి ఆ వివాదాలు అనేవి తొలగిపోతాయి. అలాగే సన్నిహితుల నుండి సహాయ సహకారాలను అందుకుంటారు. వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారి యొక్క వ్యాపారాలలో లాభాలను గడిస్తారు. ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి పదోన్నతులు అనేవి లభిస్తాయి. ఇంకా క్రీడాకారులకు, రాజకీయవేత్తలకు అనుకూలమైన ఫలితాలు అనేవి గోచరిస్తున్నాయి. విద్యార్థులు తమ అంచనాలను చేరుకుంటారు. మహిళలకు కుటుంబం యొక్క సహాయ సహకారాలు అనేవి అందుతాయి. ఇక ఈరోజు మకర రాశి వారికి అదృష్ట రంగులు ఆకుపచ్చ మరియు ఎరుపు, ప్రతికూలమైన రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 7. ఈరోజు మకర రాశి వారు ఆదిత్య హృదయాన్ని పఠించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. అంతా శుభమే జరుగుతుంది.